నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఒక సంచలనాత్మక అంశం గురించి వివరంగా మాట్లాడుకుందాం. పైకి అంతా ప్రశాంతంగా ప్రజాపాలనని కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగా పార్టీలో ఏం జరుగుతోంది? ఒక సీనియర్ నేత, పీసీసీలో కీలక స్థానంలో ఉన్న నాయకుడు ఎందుకు ఉన్నట్టుండి డిఫెన్స్లో పడిపోయారు? ప్రభుత్వంలోని ఒక ముఖ్య నేత తన వ్యూహాలతో, అస్త్రాలతో సొంత పార్టీ నేతలనే ఎలా లొంగదీసుకుంటున్నారు? ఈ విషయాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ రాజకీయ చదరంగం వెనక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా అసలు ఏం జరిగిందో చెప్తాం. రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక ముఖ్య నేత కొంతమందిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తనకు ఎదురు తిరిగినా లేదా భవిష్యత్తులో అడ్డొస్తారనే అనుమానం ఉన్నా వారిని వదిలిపెట్టడం లేదనే ప్రచారం గట్టిగా సాగుతోంది. సామ దాన భేద దండోపాయాలు అన్నట్లుగా నయానో భయానో నాయకులను తన దారికి తెచ్చుకునేందుకు తనకున్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు ఆ ముఖ్య నేత. ఇప్పటికే ప్రభుత్వంలోని కొందరు కీలక మంత్రులపై ఎలాంటి ఫార్ములా ప్రయోగించారో ఇప్పుడు అదే ఫార్ములాను పీసీసీలోని ఒక కీలక నేతపై కూడా ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు టీపీసీసీలోని ఆ కీలక నేత పరిస్థితి ఎలా ఉందంటే, సొంత పార్టీలో ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక, బయటకు ఏమీ అనలేక లోపలే తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారంట. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పరిస్థితి ఇప్పుడు కరకటంతో ఉడికిపోతున్నట్టుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కరడుగట్టిన నేతగా, పార్టీ భావజాలానికి కట్టుబడి ఉన్న సీనియర్గా ఆయనకు మంచి పేరుండేది. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. వలస వచ్చిన నేతల ఆధిపత్యాన్ని సహించాల్సి వస్తోందని బాధపడుతున్నారంట ఆ నాయకుడు. దీంతో పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారి ప్రాబల్యం, పెత్తనంపై ఇకపై తాను చూసి చూడనట్టు వ్యవహరిస్తానంటూ ప్రభుత్వంలోని ఆ ముఖ్య నేతతో ఒక రకమైన సీజ్ ఫైర్ లేదా రాజీ రాయబారం నడుపుతున్నారట. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఆ సీనియర్ నేతను అంతగా భయపెట్టిన అంశాలేంటి అని చూస్తే దాని వెనకున్నది ఇంటెలిజెన్స్ నివేదికలు, పర్సనల్ డొమైన్ డేటా అని తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ శాఖ నుంచి సేకరించిన కొన్ని సున్నితమైన వివరాలు గనక బయటకొస్తే సమాజంలో తన పరువు, వ్యాపారాల్లో ఉన్న తన కొడుకు పరువు పూర్తిగా గోదాట్లో కలుస్తుందని ఆ నేత తీవ్రంగా ఆందోళన చెందుతున్నారట. అందుకే మీరు సైలెంట్ గా ఉండండి, నేను సైలెంట్ గా ఉంటాను, పరస్పరం సీజ్ ఫైర్ ప్రకటిద్దాం అని సదరు పీసీసీ నేతే స్వయంగా ముఖ్య నేతకు ప్రతిపాదన పంపినట్టు వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు ఈ సీనియర్ నేత ఆలోచనలు, ఆశయాలు వేరేలా ఉండేవి. త్వరలోనే తాను ప్రభుత్వంలోకి వస్తానని, కేబినెట్లో స్థానం దక్కించుకోవడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా సాధిస్తానని కలలుగన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పదవి దేవుడెరుగు, ఉన్న పరువు దక్కితే చాలు, తన కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటే చాలు అనుకునే స్థాయికి ఆ నేతను తెచ్చిపెట్టారని పార్టీ వర్గాల్లోనే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ నిఘా బెదిరింపుల వెనక ఉన్న అసలు కారణాలు తెలుసుకోవాలంటే మనం కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న ఈ సీనియర్ నేత పీసీసీలో ముఖ్య స్థానం సంపాదించిన తర్వాత ప్రారంభంలో అంతా సవ్యంగానే సాగింది. అయితే కొద్ది రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య నేత వైఖరి మారడం మొదలైంది. ఆయన పార్టీలోని పాత కాంగ్రెస్ నాయకులను, కష్టపడ్డ నేతలను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలను ఎక్కువగా ప్రోత్సహించడం ప్రారంభించారు. పాత కాంగ్రెస్ వారిని పట్టించుకోకపోవడంతో పాటు పార్టీ నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే అసంతృప్తి పాత నేతల్లో పెరిగింది. ఈ పరిణామాలపై ఢిల్లీలోని పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు స్థానిక నేతలతో ఆరా తీసింది. ఈ క్రమంలోనే పీసీసీలో కీలక స్థానంలో ఉన్న ఈ సీనియర్ నేతను కూడా అధిష్టానం వివరాలు అడిగి తెలుసుకుంది. స్థానిక పరిస్థితులపై అధిష్టానం ఆరా తీస్తుండటంతో ఈ పీసీసీ నేత కూడా పార్టీ మేలు కోరి ఇక్కడ జరుగుతున్న అసలు తతంగాన్ని, వలస నేతల పెత్తనాన్ని అధిష్టానానికి స్పష్టంగా వివరించాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. పార్టీ అధిష్టానంలోనే ఉన్న ముఖ్య నేత అనుచరుడు ఈ పీసీసీ నేత అధిష్టానానికి ఏం చెప్పాడో ఆ విషయాలన్నింటినీ పూసగుచ్చినట్టు ఇక్కడ ఉన్న ప్రభుత్వ ముఖ్య నేతకు చేరవేశాడు. దీంతో ఆ ముఖ్య నేతకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. తనపైనే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాడా అని సదరు పీసీసీ నేతపై అప్పటికప్పుడు పగపట్టాడని చెప్తున్నారు. ఆ క్షణం నుంచే వ్యూహం మారింది. పీసీసీ కీలక నేతపై నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. ఆ సీనియర్ నేత ఎక్కడికి వెళుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఆయన రోజువారీ కార్యకలాపాలు ఏమిటి అనే ప్రతి కదలికను నిఘా వర్గాలు నిశితంగా పరిశీలించడం, రికార్డ్ చేయడం ప్రారంభించాయి. ఈ నిఘా ప్రక్రియలో కొన్ని వ్యక్తిగత వివరాలను సేకరించినట్టు తెలుస్తోంది. అందులో ఆయన వ్యక్తిగత పర్యటనలు కూడా ఉన్నాయంట. ఆ సీసీటీవీ ఫుటేజ్లను కూడా సేకరించారని, ఈ ఆధారాలు విజువల్స్ చూపించి ప్రభుత్వ ముఖ్య నేత ఆ పీసీసీ నేతను హెచ్చరించినట్టు, నోరు విప్పితే వీటిని బయట పెడతామని బెదిరించినట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
సొంత విషయాలే కాకుండా ఆ నేత కొడుకును కూడా ఈ వ్యవహారంలోకి లాగారనే వార్తలు వినిపిస్తున్నాయి. సదరు పీసీసీ నేత కొడుకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న ఒక విలువైన భూమికి సంబంధించి చిన్న వివాదం నడుస్తోంది. ఈ రియల్ ఎస్టేట్ వివాదాన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ ముఖ్య నేతకు అత్యంత ఆప్తుడైన ఒక షాడో నాయకుడు ఆ పీసీసీ నేతను, ఆయన కొడుకును నేరుగా బెదిరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ వివాదంలో పీసీసీ నేతకు సహాయంగా ఉన్నారనే నెపంతో స్థానికంగా పనిచేస్తున్న ఒక సీనియర్ పోలీస్ అధికారిని కూడా టార్గెట్ చేశారు. సదరు పోలీస్ అధికారిపై ఏసీబీ దాడులు చేయిస్తామని, కేబుల్స్ కట్ చేస్తామని బెదిరింపులకు దిగారట. దాంతోపాటు పీసీసీ నేత కొడుకు చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాను తక్షణమే బంద్ చేయించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. దీంతో ఆ పీసీసీ నేతకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు తన రాజకీయ భవిష్యత్తు, మరోవైపు కొడుకు వ్యాపారం, ఇంకోవైపు తన సొంత పరువు. ఈ మూడింటి మధ్య నలిగిపోయిన ఆయన చివరికి వెనక్కి తగ్గక తప్పలేదు. విషయం ఇక్కడితో ఆగలేదు. ఆ నేతను మరింత మానసికంగా దెబ్బతీయడానికి మీడియాను కూడా ఉపయోగించే ప్రయత్నం జరిగింది. ఒక ఛానల్లో వ్యతిరేక కథనాలు కూడా రావడం కూడా అప్పట్లో కలకలం రేపింది. ఇక వరుసబెట్టి వచ్చిన ఆ స్టోరీస్ చూసి సదరు పీసీసీ నేత మరింత భయపడిపోయారట. పరిస్థితి చేదాటిపోతోందని గ్రహించి పూర్తిగా సైలెంట్ అయిపోయారని అంటున్నారు. ఇప్పుడు ఆ నాయకుడు ఈ వివాదాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ తన అంతరంగికులు, అత్యంత సన్నిహితులైన కొద్ది మంది నేతల వద్ద మాత్రం ఆయన తన ఆవేదనను వెళ్ళగక్కుతున్నారట. సొంత పార్టీలోనే ఉంటూ ఒకే భావజాలంతో పనిచేస్తున్న మనపైనే ఇలా ఇంటెలిజెన్స్ నిఘా పెట్టడం ఎంతవరకు ధర్మం? బెదిరించి లొంగదీసుకోవడం దుర్మార్గం కాదా అని ఆయన తన సన్నిహితుల వద్ద తీవ్రంగా వాపోయినట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ పరిణామాలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మరి ఈ వివాదం ఎక్కడి దాకా వెళుతుంది? ఇద్దరూ సైలెంట్ అయిపోతారా, లేక మరింత వైలెంట్ గా మారి తాడోపేడో తేల్చుకుంటారా అన్నది వేచి చూడాలి.